శ్రీమద్భాగవతము ఇరావతి వృత్తాంతము. భూలోకంలో తన దివ్యలీలను పూర్తి చేసిన శ్రీకృష్ణ భగవానుడు తిరిగి తన ధామానికి వెళ్ళిపోగానే పాండవులు మహాప్రస్థానం చేశారు. దానికి ముందే ధర్మరాజు అభిమన్యుని తనయుడైన పరీక్షిత్తుని సముద్ర పర్యంతమైన భూమండలానికి ఏకఛత్రాధిపతిగా అభిషేకించాడు. తరువాత బ్రాహ్మణోత్తముల బోధనలను అనుసరించి పరీక్షిత్తు చక్కగా రాజ్యపాలన చేసాగాడు. అతడి ఉత్తరుని కుమార్తెను వివాహం చేసుకుని జనమేజయాది 4 పుత్రులను పొందాడు. ఉత్తరుడు విరాటరాజు తనయుడు, పరీక్షిత్తుకు మేనమామ. కాబట్టి ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతిని పరీక్షిత్తుకి ఇచ్చి వివాహం జరిపించారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్ర దాడి నుండి శ్రీకృష్ణుని కరుణచే బయటపడిన పరీక్షిత్తు భాగవతులైన తాతగారుల పెంపకంలో పరమ భాగవతోత్తముడయ్యాడు. దుష్టుడైన అశ్వత్థామ తన ప్రభువు దుర్యోధన ఆనందం కొరకు ఉత్తర 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆ వంశం అంతం చేయడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడే ద్వారకకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న శ్రీకృష్ణుని రథం వద్దకు పరిగెత్తుకు వచ్చిన ఉత్తర తనను రక్షించవలసినదని మొరపెట్టుకుంది. వెంటనే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో మధ్యలోనే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆపేశాడు. ఆ విధంగా బయటపడ్డ శిశువే పరీక్షిత్ మహారాజు. అతను జన్మించగానే అతని గుణగణాలను భవిష్యత్తును జ్యోతిష్కులు వివరించారు. అందుకే సమయం రాగానే ధర్మరాజు పరీక్షిత్తునకు రాజ్యాభిషిక్తుని చేశాడు. ఆ తరువాత సోదరులతో సహా ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు ధర్మరాజు. తరువాత పరీక్షిత్తు కృపాచార్యులని ఆధ్వర్యంలో ఆయన నిర్దేశించిన ప్రకారం 3 అశ్వమేధ యజ్ఞాలను చేశాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.